అందరి ప్రియతమ నాయకుడు వీరేశం గారు, పెద్దలు జాతి పెద్దలు నరసింహులు గారు, గౌరవ శాసనసభ్యులు శామ్యులే గారి, మా సత్యన్న లక్ష్మణ్ గారు, మా టైగర్ యాదన్న గారు, మా సంపత్ గారు, మాజీ శాసనసభ్యులు పెద్దల కాసిం గారు, వేదికలు అలంకరించిన పెద్దలు, కళాకారులు, ఈరోజు జాతికి సంబంధించి మాదిగ ఉపకులాలు ఆత్మ సమ్మేళనం, రాబోయే భవిష్యత్తులో ఏ రకంగా మన హక్కులు సాధించుకోవాలి, ఓ దిశానిర్దేశాన్ని ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి అందియాలి. చాలామంది వక్తలు జాతి గుణగణాలు, మన సంస్కృతి, మన నష్టము, ఆవేదన, ఆందోళన, తెగింపు, కషి అన్నిటిపైన స్పందించారు. ప్రజా జీవితంలో సమాజంలో ఏ రకంగా బ్రతకాలి, సమాజ స్ఫూర్తి ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి, తెగింపు ఉండాలి, తిరిగి ఈ సమాజానికి మనం అందియాలి అనేది నాయకత్వ లక్షణము. ఆ స్వభావము, ఆ భావన, ఆ సిద్ధాంతం ఉన్నవాడే ప్రజానాయకుడు. ఈ కాలంలో ఇలా అరుదైన నాయకత్వం తక్కువైపోయింది, చాలా తక్కువైపోయింది నాయకత్వం. మనం పోరాటాల గురించి, మన జాతి గొప్పతనం గురించి మనం మాట్లాడుకుంటున్నామే. ఈ పోరాటం ఎందుకు వచ్చింది, ఈ అభద్రత ఎందుకు కలిగింది? ప్రపంచం గత 100 సంవత్సరాల ప్రపంచ సిద్ధాంతాల చరిత్రలో ప్రజాస్వామ్యమే కానీ, సోషలిజమే కానీ, కమ్యూనిజమే కానీ, లెక్సలిజమే కానీ, ఆ సిద్ధాంతాన్ని నమ్మినవాడు సమాజంతో మమేకమై పోరాటాలు చేసి, ప్రాణాలు త్యాగాలు చేసి ఒక సందేశాన్ని సమాజానికి అందించింది. 77 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో దళిత వర్గాలలో ఈ అభద్రత ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏంటి? కారణాలు అనేకం. అందులో మనం అందరికీ తెలుసు, రిజర్వేషన్లు, వర్గీకరణ 30 సంవత్సరాల చరిత్ర అని చెప్పి. ఇది 30 సంవత్సరాల చరిత్ర కాదు, చాలా మందికి తెలియదు. ఇది 100 సంవత్సరాల చరిత్ర. చెప్పాలంటే చాలా చెప్పొచ్చు దీని చరిత్ర గురించి, అట్లా చరిత్రలోకి పోదలుచుకోలేదు. కానీ ఈ విభేదాలు, ఈ అసమానతలు, ఈ అభద్రత, ఈ ఆవేశం ఎందుకు వచ్చింది, ఎందుకు వస్తున్నది, ఎందుకు కొనసాగుతున్నది? నరసింహులు గారు మంత్రిగా ఉండే ఆనాడు 1999లో వర్గీకరణ అనేది ఒకరి హక్కులు లాక్కోవడం కాదు,
జనాభా ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్లో అన్ని కులాలకు, ఇది హోమోజీనియస్ కాదు. దళితులు అంటే ఒక్కో కులానికి ఒక సంప్రదాయం ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది, ఒక అలవాటు ఉంటే, ఒక సంస్కృతి ఉంటుంది. కనుక ప్రధానంగా 2 కులాలు ఉంటే, మిగతా ఉపకులాలు ఉంటే, ఒక కులం ఈరోజు హక్కుల గురించి పోరాడుతున్నది ఒక కులానికి వ్యతిరేకం కాదు. కానీ ఈరోజు వేదిక మీద కూర్చున్న పెద్దలందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఈరోజు రేపు పొద్దున వీగితే చిన్న కులస్తుడు మన జాతిలో కూడా వాడు అభద్రతకు గురవుతాడు. మన కులహంకారం మనం చూపెట్టుకోకూడదు. మనం పెద్దలుగా ఉపకులాలు మాలగలే కానీ మాదిగలే కానీ ఉపకులాలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది. అది మన సిద్ధాంతం, అది మానవత్వం, అది సమానత్వానికి దారితీస్తుంది. నష్టపోయిన యథార్థం వాస్తవం, ఇది కాదంటలేదు నేను. ఆనాడు వర్గీకరణలో 4 సంవత్సరాల వర్గీకరణలో ఎంత లాభం వచ్చిందో అంటే మనకు రికార్డు ఉన్నది. అందులో ఉదాహరణ ప్రొఫెసర్ కాసిం గారే. కాసిం గారు ఒకరి హక్కు తీసుకోలేదు. తన వాటాలో తన టాలెంట్ తోటి ఒక ప్రొఫెసర్ స్థాయికి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ స్థాయికి వచ్చింది. ఈరోజు మనం అడిగేది ఏంటి అంటే, అయ్యా మా వాటా మాకు ఇవ్వండి, మాతో సహా ఉపకులాల్లో కూడా వారి వాటా వారికి ఇవ్వండి. దామోదర్ రాజనరసింహని అడిగితే ఎక్కువ మీకు కలిపాను కానీ కొంతమందికి అహంకారంగా కనిపిస్తుంది, కొంతమందికి ఆత్మగౌరవంగా కనిపిస్తుంది. అన్ని అవమానాలు వడ్డను. ఈ సమాజం అంత ఈజీగా నేను ఒప్పుకోదు, నేను అంగీకరించదు. కానీ అంగీకరించాలని మాత్రాన నువ్వు బానిస అయ్యే అవసరం లేదు. నీకు సిద్ధాంతం ఉండాలి. వాళ్ళ అహంకారం అనుకున్నా నువ్వు ఆత్మగౌరవంతో బతకాలి. ఆ ఆత్మగౌరవమే చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. స్టేజ్ మీద మాట్లాడేది ఒకటి, స్టేజ్ కింద దిగిన తర్వాత మాట్లాడేది ఒకటి కాదు. నీ ఒరిజినల్ క్యారెక్టర్ నీకు ఉండాలి. ఈరోజు ఇంత పెద్ద సభను ఇంత విజయవంతంగా వీరేశం తీసుకొచ్చిండు అంటే అది ఓ క్యారెక్టర్, అదో సిద్ధాంతం, అదో ఆదర్శం. కానీ మన పెద్దలు త్యాగాలు, తెగింపు, కానీ అంకిత భావంతో త్యాగంతో ముందుకు వచ్చి ఈరోజు వాళ్ళు మనం స్మరించుకుంటాం, గుర్తించుకుంటాం. ఈ వర్గీకరణ మీద మళ్ళీ 2004లో కోర్టు అంగీకరించకపోతే మళ్ళీ పోరాటం. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో వాదన జరిగేటప్పుడు రాష్ట్రానికి ఒక నోటీస్ వస్తే దాని మీద తక్షణమే స్పందించింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నా పార్టీ, నా ప్రభుత్వం నేను చెప్పుకుంటలే, నా చెప్పుకునే అవసరం లేదు. నాకు గెలిచినము ఓడినము గెలిచినము. రాజకీయాల్లో 65 సంవత్సరాల నుంచి ఒక పార్టీ, ఒక నియోజకవర్గంలో ఉన్నాం. ఆ చరిత్ర నాది. కానీ మేము చెప్పుకోకపోవడం కూడా పొరపాటే. ముఖ్యమంత్రి గారు నన్నే స్వయంగా పిలిచి, గౌరవ శాసన సభ్యులందరూ ఉన్నారు, అందరూ తీసుకొని అలా నువ్వు పోవాలి ఢిల్లీకి, ఎంత పెద్ద అడ్వకేట్నైనా మేము భరిస్తాము, మన వాదన వినిపిస్తాము, సమాజంలో మొట్టమొదట ఈ ఉపకులాలకు మాదిగాసుకు న్యాయం చేయాలి. మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, కానీ సోషల్ జస్టిస్, బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన్న సోషల్ జస్టిస్ రావాలంటే మనము నిర్ణయాలు తీసుకోవాలి, చరిత్రను మనం మిగిలిపోవాలి. కనుక మీరు ఒక బృందాన్ని తీసుకొని మీరు ఢిల్లీకి పోండి అని చెప్పి మేము ఢిల్లీకి పోయి సుప్రీంకోర్టులో కూర్చొని అడ్వకేట్ని నియమించి రాష్ట్ర తరఫున ఎందుకు వర్గీకరణ కావాలి, మీరు వర్గీకరణకు వ్యతిరేకమా అనుకూలంగా అంటే ఆనాడు ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మేము అనుకూలంగా ఉన్నాము. ఆగస్టు 1, 2024 11:30, 12 గంటలకు సుప్రీంకోర్టు తన తీర్పు ఇస్తుంటే ఆ సమాచారం మాకు అందింది. ముఖ్యమంత్రి గారు పోయి చెప్పినాం, ఇప్పుడే తీర్పు వచ్చింది,
వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు. ఏ రకంగా చేసుకోవాలంటే ఎంపిరికల్ డేటా ఉండాలి. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో, ఏ స్థాయిలో ఉన్నారో ఆ డేటా మనకు కావాలి. దాని ఆధారంగా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు, కేటగరైజింగ్ చేసుకోవచ్చు అనే తీర్పు వస్తే 11:30 12 గంటలకు తీర్పు సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే గంటన్నర లోపల 1 గంట కాల ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేసి గంట లోపల గంటన్నరలో అది మేము చెప్పుకోము. గంటన్నర లోపల అందరు గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సుప్రీంకోర్టు తీర్పుని మేము అమలు చేస్తాం, సోషల్ జస్టిస్కు మేము నిలబడి ఉందాము, సామాజిక న్యాయం చేస్తాము, ఎవరికి నష్టం కాకుండా న్యాయంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే మేము కమిట్ అయి ఉన్నాము. ఆ కేవల డిక్లరేషనే కానీ వర్గీకరణనే కానీ అన్నిటికీ మేము కట్టుబడుతున్నాం కనుక మేము త్వరలోనే ఒక సబ్ కమిటీని నియమిస్తున్నాం. ఆ తర్వాత మేము అందరం పోయినాం, నరసింహులు గారు అందరం కలిసి పోయినాం సీఎం గారి దగ్గరికి. దాని కమిటీ ఏంటి ఏంటి వారు కమిటీని నియమించారు. మీ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకుడు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్, నేను కో చైర్మన్గా 5 మంది సభ్యులతో కమిటీ నియమించారు. ఆ కమిటీ ఇంటరాక్షన్లో 6-7 మీటింగ్ల తర్వాత రికమెండ్ చేసిన ప్రభుత్వానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ఒక 1 మ్యాన్ కమిషన్ మీరు నియమించండి, 60 రోజుల లోపల వారి యొక్క కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇవ్వాలి. ఆ రిపోర్ట్ ఆధారంగా రేపొద్దున అసెంబ్లీలో మనం బిల్లు ప్రవేశపెడదాము, చట్టాన్ని తీసుకొస్తాము. ఈ కేటగరైజింగ్ అనేది ఉపకులాలని, మేజర్ కులాలని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఎంపిరికల్ డేటాని దృష్టిలో పెట్టుకొని దాని ఆధారంగా మనం న్యాయం చేద్దామని చెప్పి చేయాలని చెప్పి మేము ఒకటి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఆ రిపోర్ట్ ఆధారంగానే 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ ఈరోజు పనిచేస్తున్నది బొరుగుల రామకృష్ణారావు భవన్లో. ఏ కులానికైనా, ఏ ఉపకులానికైనా అది వర్గీకరణకు వ్యతిరేకమే కానీ అనుకూలమే కానీ మీ హక్కుల గురించి, మీ వాటా గురించి మీరు పోవచ్చు, వారికి ఒక అర్జీని, ఒక రిప్రజెంటేషన్ని లేదా మెయిల్ చేయొచ్చు, పోస్టు ద్వారా పంపించవచ్చు, లేదా స్వతహాగా ఈ సంఘాలు బొరుగుల రామకృష్ణారావు భవన్కు వేసి డిసెంబర్ 14వ తేదీ లోపల మీ యొక్క అభిప్రాయాలని లిఖితపూర్వకంగా మీకు కావలసినవి, మీ హక్కు, మీ వాటా, మీకు ఏం కావాలనేది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 59 దళిత వర్గాలు, దళిత కులాలు, మాలామాదిగాని కాక ఉపకులాలు అందరూ కలిసి మీ అభిప్రాయాన్ని ఆ కమిషన్కు తెలియజేయండి. ఆ తర్వాత కమిషన్ 10 రోజులు 15 రోజుల లోపల ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. దాని ఆధారంగానే ప్రభుత్వం స్పందిస్తుంది. ఈరోజు బాధ్యతతో మాట్లాడుతున్నాం, ఓ మంత్రిగా మాట్లాడుతున్నాం, ఓ సీనియర్ మంత్రిగా మాట్లాడుతున్నాం, 65 సంవత్సరాల రాజకీయ జీవితంలో నా కుటుంబంలో మేము మాట్లాడుతున్నాము. అందరు నల్గొండ ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాటిస్తే మాట ఓటమి గెలుపు సహజమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినాం. మొట్టమొదటి వర్క్షాప్ ఎక్కడుండే? నల్గొండలో చేసినాం. దేనికి సంబంధించి? సబ్ ప్లాన్కు సంబంధించి నల్గొండ జిల్లాలో, నల్గొండ హెడ్ క్వార్టర్స్లో సబ్ ప్లాన్కు సంబంధించి మొదటి సభ, ఇంటరాక్షన్ సభను ఏర్పాటు చేసినాం. మీ అభిప్రాయాలు తీసుకున్నాం. ఆ రకంగా 13-14 జిల్లాలలో
ఈ సమాచారాన్ని సేకరించిన తర్వాత దేశంలో మొట్టమొదటిది సప్లాన్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఆ సప్లాల గురించి ఎవరు మాట్లాడారే? ఏ ఒక్క నాయకుడు మాట్లాడాడే? ఏ ఒక్క నాయకు ఎంత అవగాహన ఉంది దీని మీద? సప్లాలంటే ఏంది? ఏమడిగినాం మనం? ప్రభుత్వం ఏమిచ్చింది? ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిచ్చింది? జనాభా ప్రాతిపదికన జిల్లా యూనిట్గా ఏ కులం జనాభా ఎంతుందో దళితులల్లా వారికి ఆర్థిక సహాయం ఆ జనాభా ప్రాతిపదికన వారికి అందియాలని చెప్పి ఉండేది. ఈరోజు మన వర్గీకరణ వల్ల మనకు వచ్చే లాభం ఏంది అంటే, మన రాతలు మారుతాయి. ఏ రాతలు మారుతాయి? విద్యాపరంగా, ఉద్యోగపరంగా. అన్ని ఉద్యోగాలు రావు. 100 మంది మేధావులు గారు, కానీ ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అవసరం, ప్రతి కుటుంబానికి ఒక ప్లాట్ అవసరం, ప్రతి కుటుంబానికి ఒక సబ్సిడీతో కూడిన ఒక స్కీమ్ అవసరం. అంటే ఆర్థికంగా నేను బలపడాలి, ఆర్థికంగా నాకు స్థిరత్వం రావాలి. నాకు రెసిడెన్షియల్ స్కూల్లో నాకు సీట్ వచ్చేసింది, సంతోషం. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుతుంది, అయినా నాకు ఉద్యోగం కంప్లీట్ అయితే నేను పోటీ పడుతున్నా, నాకు ఉద్యోగం వస్తుందో రాదు తెలియదు. ఉద్యోగం రావచ్చు, కానీ నా కుటుంబాన్ని ఎవరు చూస్తారు? నాకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? నాకు ఓ 10 ఎకరాల భూమి ఉందా? 5 ఎకరాల భూమి ఉందా? నా ఆర్థిక స్థితిగతులు ఏంటి? నా పరిస్థితి ఏంది? నాకు ప్రభుత్వం లోను, సబ్సిడీ, మార్జిన్ మనీ ఓ 20 లక్షలు 30 లక్షలు ఒక కుటుంబానికి సబ్సిడీ ఇవ్వకు, నాకు లోన్ ఇవ్వు, సబ్సిడీ ఇవ్వు, మార్జిన్ మనీ ఇవ్వు, నా కుటుంబం స్థిరపడదు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు గ్రామాలలో ల్యాండ్లు లేవు, భూములు లేవు. ఈరోజు ఆనాడు ఇందిరాగాంధీ పుణ్యమా అని చెప్పేసి భూ సంస్కరణల ఉద్యమంలో మన భూములు వచ్చిన ఎకరమో, అర్ధ ఎకరమో, 2 ఎకరాలు. ఈరోజు పరిస్థితి ఏంది? సమాజంలో మార్పు వచ్చినా మన రాతలలో మార్పు వస్తున్నదా? మన ఆలోచనలో మార్పు రావాలి. ఈ పోటీ ప్రపంచం ఎట్లా బతకాలి? మనం, నా పిల్లలు విద్యావంతులు కావాలి, విద్యార్థులు కావాలి, ఉద్యోగం రావాలి. రేపు ప్రభుత్వ పరంగా ఉద్యోగం రాదు, ప్రభుత్వ ఉద్యోగం రాదు. నా పరిస్థితి ఏంది? ప్రభుత్వం ఏదో ఒక జాగాలను నా బరువు పోయాలి, నా బాధ్యత తీసుకోవాలి. దానికి అవసరమయ్యేది సప్లై. ఏ రకంగా అయితే మీకు కేటగరైజేషన్లో, వర్గీకరణలో మీకు విద్య, ఉద్యోగంలో మీకు కేటగరైజేషన్ ABCD పనికొస్తుంది, సంపూర్ణంగా నీ రాత మారదు. ఈ రాత ఎప్పుడు మారుతుంది అంటే ఆర్థికంగా ప్రభుత్వం. మనకు ఎస్సీ కార్పొరేషన్ ఉంటుండే ఒక కాలంలో, ఈరోజు నిధులు లేవు. ఒక కాలంలో ఎస్సీ కార్పొరేషన్ ఉంటుండే, ఓ 50,000 మంజూరు అయితే మనకు కనీసం ఒక 25,000 సబ్సిడీ వస్తుంది, ఓ 5,000 మార్జిన్ మనీ, ఓ 15,000 లోన్. ఈరోజు పరిస్థితి ఏంది? ఆనాడు 2013లో సప్లాన్ తీసుకొస్తే ఇప్పటి వరకు సప్లాన్ పైన ఎవరు మాట్లాడారే? సప్లాన్కి మన జాతికి సంబంధం లేదా? సప్లాన్ దళితులకు సంబంధం లేదా? సప్లాన్ గిరిజనులకు సంబంధం లేదా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ కట్టుబడి ఉంది, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి. ఈరోజు ఎవరు మాట్లాడేదే 1 మ్యాన్ కమిషన్ గురించి? ఎంతమంది తెలిసి 1 మ్యాన్ కమిషన్ వచ్చిందని చెప్పేసి? ఇవాళ జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు చేసినాము. 14 డిసెంబర్ లోపల మీ అభిప్రాయాలు చెప్పండి. ఆ కమిషన్ నివేదిక ఆధారంగా రేపు పొద్దున ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మనం ఈరోజు మన ముఖ్యమంత్రిని ప్రశంసించుకోవాలి. ఎందుకు అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన 2 గంటల లోపల మీకు అసెంబ్లీలో ఆ ధైర్యంగా ఆ కమిట్మెంట్ తోటి ప్రకటన చేసింది. అయినా మనకు అనుమానాలే. ఈరోజు గ్రూప్ 2 పోతుంది, గ్రూప్ 3 పోతుంది, గ్రూప్ 1 పోతుంది అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ముంగట వచ్చిన నోటిఫికేషన్ లేదు. ఆనాడు ముఖ్యమంత్రిగా చెప్పిన భవిష్యత్తులో నోటిఫికేషన్ ఇవ్వము, వర్గీకరణ తర్వాతనే చేస్తాము అని చెప్పేసి దాన్ని ప్రస్తావించమే. ఈరోజు దాని గురించి మాట్లాడమే. ఈరోజు నేను ఈ జాతికి చెందినోనే, ఈ సమాజానికి చెందినోనే.
ఆ పోరాట పటిమ ఉన్నది, ఆ తెగింపు ఉన్నది, ఆ సిద్ధాంతం ఉన్నది. ఓటమి చూసినోళ్ళే, గెలుపు చూసినోళ్ళే. రాజకీయం కొత్త కాదు నాకు, కానీ ఒక కమిట్మెంట్ ఉండాలి. ప్రతి నాయకునికి ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక ఐడియాలజీ ఉండాలి, సిద్ధాంతం ఉండాలి. ఎస్, మన జాతులలో అమాయకత్వం ఉంటుంది, ఇది యథార్థం. ఉద్వేగాలు ఉంటాయి, యథార్థం. ఆవేశం ఉంటుంది, యథార్థం. కానీ కొద్దిగా మూర్ఖత్వం కూడా మనకు ఉంటుంది. ఆ మూర్ఖత్వంలోకి వెళ్ళి బయటికి రావాలి, ఆవేశాలకు వెళ్ళి బయటికి రావాలి. మన ఆలోచన శక్తి పెరగాలి. ప్రజాస్వామ్యంలో ఇన్ని ఎలక్షన్స్ మనం ఎంతమంది గమనించినాము, ఎంతమంది అధ్యయనం చేస్తున్నాము? ఈ ప్రజాస్వామ్యంలో నాకు ఓటు ఉన్నది, రేపు పొద్దున ఈ ఫలానా పార్టీకి ఫలానా వ్యక్తికి నేను ఓటేస్తాను, ఈ ఓటేస్తే రేపు పొద్దున 5 ఏళ్ళు నా కుటుంబ జీవితము, నా రాత, నా భవిష్యత్తు, నా నడవడిక అంతా ఆ నాయకుని చేతిలో పెడుతున్నా, ఆ పార్టీ చేతిలో పెడుతున్నా అని చెప్పి ఎంతమంది జాగ్రత్త పడతాము? ఆ ఆలోచన మనకు ఆలోచన పెరగాలి. ప్రపంచంలో ఏ సమాజమైనా, ప్రత్యేకంగా తెలంగాణ సమాజం, తెలంగాణ సమాజంలో గత 100 ఏళ్లలో మళ్ళీ తిరిగి చూస్తే ఎందుకు అలజడి, ఎందుకు అభద్రత? కారణం ఏంటి దానికి? ఎందుకు ఉద్యమాలు? ఆ పైన భూమి హక్కుల పైన ఉద్యమం, నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, 69 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత 2001 నుంచి మళ్ళీ తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం దేని గురించి? ఎవరు బాగుపడడానికి? 10 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ వచ్చి. మీ రాతలు మారినాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఉద్యమాలు, ప్రాంతాలు, దీంతో తలరాతలు మారాయి. మన తర్క శక్తి పెరగాలి, మన ఆలోచన శక్తి పెరగాలి. మనం ఎక్కడున్నాం, మన పరిస్థితి ఏమున్నది, మన భవిష్యత్తు ఏంటి ఆలోచన చేయాలి. స్వార్థం కాదు. అందరికి అన్ని ఆశలు ఉంటాయి. ఎదగాలి, స్థిరపడాలి, కుటుంబం బాగుపడాలి. కానీ జాతిలో కూడా మేధావు ఉండాలి, మేధస్సు ఉండాలి, తర్క శక్తి పెరగాలి. ఇది నేను అడుగుతున్నాను, ఇది సబబా కాదా? నా భవిష్యత్ ఏంది, నా పిల్లల భవిష్యత్ ఏంది, నా స్థాయి ఏంది సమాజంలో, నేను ఇట్లెందుకున్నా, కారణం ఏంది అనేది మనం ఆలోచన. మీ అందరితోటి విజ్ఞప్తి ఒక్కటి, ఇది నిరంతర ప్రక్రియ. ఈ పోరాటం అనేది నిరంతర ప్రక్రియ, కొత్త కాదు. కానీ మనలో మార్పు రావాలి. ఒక్కసారి మీరు అధ్యయనం చేయాలి. అన్నిట్లో పెద్ద రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. అవునా? దేశంలో అన్నిట్లో పెద్ద రాష్ట్రం ఏది? అన్నిట్ల కులతత్వమే కానీ మతతత్వమే కానీ పరాకాష్ఠకు చేరిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక దళిత ముఖ్యమంత్రి అయిందంటే ఏ కారణాలతో అయింది? దాని ఇంకా ఉన్న శక్తి ఏంది, కారణం ఏంటి అంటే నీకు ఒక్క నాయకుడే కాదు, సాంస్కృతిక నాయకుడు రావాలి, ఒక కల్చరల్ మార్పు రావాలి. ఆ కల్చరల్ మార్పు అనేది నీకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వాలి. ఎప్పుడైనా మీరు ఆలోచన చేసిరా? ఓ కాంశీరామ, ఒక మాయావతి యూపీని పరిపాలించారు, ఏ రకంగా పరిపాలించారు ఆలోచన చేసిరా? ఈరోజు రాజకీయాలు మాట్లాడతానండి నేను. అక్కడ సమాజంలో ప్రభుత్వ హక్కు నుంచి మాట్లాడుతున్నా. ఏ రకంగా ఉత్తరప్రదేశ్లో 3 సార్లు దళిత ముఖ్యమంత్రి అయింది. దీనికి కారణం ఏంటి అంటే ఒక్క ఐడియల్. ఆ ఐడియలే రవిదాస్ మహారాజ్. ఎంతమంది తెలుసు రవిదాస్ మహారాజ్ చరిత్ర? తెలియదు మనకే. చెమార్ అంటే ఏంటి తెలియదు. చెమార్ అంటే మాదిగని, మోచి అంటే మాదిగని, చెమార్ అంటే తోలు. కానీ అదే చెమారు నార్త్ ఇండియాలో అంత డామినెంట్ స్టేజ్కి ఎట్లా పోయింది? ఎప్పుడైనా ఆలోచన చేసినామా? ఈ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు జగజీవనం ఎట్లా కనెక్ట్ అయ్యిండు మీకు తెలుసా? బాబు జగజీవన్ రామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎట్లా కనెక్ట్ అయిందో మీకు తెలుసా?
బాబు జగజీవనరావు పేరు మీద ఒక డిగ్రీ కళాశాల ఉండే హైదరాబాద్లో మీకు తెలుసా? ఎంతమంది తెలుసు? తెలియదు. అన్నిట్లో సౌత్లో బీహార్లో పుట్టి పెరిగిండు, పెద్ద యోధుడు, ఉప ప్రధాని. జగజీవనరాంకు హైదరాబాద్కు ఆంధ్రప్రదేశ్కు సంబంధం ఏంది? ఆనాడు 70వ దశకంలో జగజీవనరాం పేరు మీద డిగ్రీ కళాశాల ఉండడం ఏంది? 74, 73, 74లో బాబు జగజీవనరాం పేరు మీద డిగ్రీ కళాశాల ఉండడము, 95, 96లో ఎంఆర్పీస్ పుట్టడము, దానికి 10 ఏళ్ళ తేడా. దానికన్నా ముందు మనం కాపాడుకోవాలి. మన కులాన్ని చూసి మన విరవిగొద్దు, ఇంకొక కులాన్ని మన పేరు పెట్టి తిట్టకూడదు. అది మంచిది కాదు, అది మన సంస్కృతి కాదు, అది సభ్యత కాదు. మన వాటా మనం అడుగుతున్నాం. మన నష్టం జరిగింది, ఆ నష్టం కొత్తది కాదు. ఏనాటి నుంచి కష్టం మనకు నష్టం జరుపుకుంటూ వచ్చింది. నేను ఇట్లున్నా, నేను అట్లున్నా, నేను ఇట్లున్నా అంటే అది పని చేయదు. అది రాజకీయం కాదు, అది శత్రుత్వానికి దారితీస్తుంది, అది అసహ్యానికి దారితీస్తుంది, అది ద్వేషానికి దారితీస్తుంది. అది రాజకీయం కాదు, అది ప్రజానాయకుడి లక్షణం కాదు. సమాజం మనది. పొద్దులే అందరం కలిసి ఉంటాం మనం, దళితులే కానీ, ఆదివాసులే కానీ, ఇతరులే కానీ మనకు బాబాసాహెబ్ ఇచ్చినట్టు మన రిజర్వేషన్లో మన వాటా మనకు కావాలి. ఈరోజు సుప్రీంకోర్టు మనకు అనుకూలంగా ఒక తీర్పు ఇచ్చింది. రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు. దానికి మొట్టమొదటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మేమున్నాము, ఏ కులానికి వ్యతిరేకం కాదు. మీకు బాధ్యతగా ఉంటాము, ఆ ఉప కులాలకు బాధ్యతగా ఉంటాము, మీ వాటా మీకు ఇస్తాము అనే మాట ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. కనుక రేపు డిసెంబర్ 14వ తేదీ లోపల తెలంగాణ రాష్ట్రంలో ఎన్నైతే రిజిస్టర్ సంఘాలు ఉన్నాయో, విద్యావంతులున్నా, విద్యార్థులున్నో, ప్రొఫెసర్లు ఉన్నారో, ఎవరున్నా మీ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా కమిషన్కి ఇవ్వండి. లిఖితపూర్వకంగా కమిషన్కి ఇవ్వండి. ప్రతి గ్రామంలో చెప్పండి, ప్రతి ఒక్కరికి చెప్పండి, అయ్యా ఇది మా ఆవేదన, ఇది మా ఆలోచన, ఇది మేము రాతపూర్వకంగా మీకు ఇస్తున్నాము, మమ్మల్ని కాపాడండి, మాకు న్యాయం చేయండి. డిసెంబర్ 14 తర్వాత కమిషన్ ఎప్పుడు నివేదికిస్తే దాని ఆధారంగా ఖచ్చితంగా మేము వర్గీకరణ తీసుకురాబోతున్నాం అనే విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాం. కానీ ఒక మార్పు కావాలి, ఈ కులాలలో ఒక మార్పు రావాలి. ఇలాంటి మార్పు రావాలంటే చైతన్యవంతులం కావాలి, తరక శక్తి పెరగాలి. స్వార్థం కాదు, అందరిని గౌరవించుకుంటూ మళ్ళా ఎదగాలి అంటే అందరిని కలుపుకొని పోవాలి. నేను ఇంత గొప్పగా, ఇంత బ్రహ్మాండంగా మా వీరేశం గారు ఈ సభ ఏర్పాటు చేయడము, మమ్మల్ని ముఖ్య అతిథికి ఆహ్వానించడము హృదయపూర్వకంగా మీకు అభినందన తెలియజేస్తున్నా. వీరేశం, జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నాయకుడు అనేవాడు ప్రజానాయకుడు కావాలి. ఓటమి గెలుపు అనేది సహజమే, ప్రజల నిర్ణయం. కానీ అంకిత భావంతో ఓ సిద్ధాంతపరుడు కావాలి, సేవాభావం ఉండాలి, సమాజానికి తిరిగి చెల్లించే ఆ పటిమ ఉండాలి. అతడే, అలాంటి వారే సమాజానికి అవసరము, వాళ్ళే నాయకులు. కనుక నేను ఈ వీరేశం గారి ఈరోజు హృదయపూర్వక అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను.